రైట్ టైటిల్ చట్టం వల్ల రైతులకు దమ్మిడి మేలు జరగదు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ప్రయోజనం పొందారు. టైటిల్ చట్టం ఆధారంగా రైతులకు అందిస్తున్న శాశ్వత భూ హక్కు పత్రాలు అవే పట్టాదారు పాస్ పుస్తకాల నిండా జగన్ బొమ్మలే. ఆ పాస్ పుస్తకం పేరు జగనన్న భూ హక్కు పత్రం. అందులో చిన్నగా రైతు ఫోటో ఒకటి ఉంటుంది. ఆ పాస్ పుస్తకం పేరు చూస్తే అది జగన్దే అని అనిపిస్తుంది. స్వాంతం పరిశీలిస్తే జగన్ దయతో రైతులకు ఇచ్చిన హక్కు పత్రంలా ఉంటుంది. టైటిల్ చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉండగానే 2022లో జగన్ సర్కార్ తీసుకొచ్చిన శాశ్వత భూ హక్కు పత్రాల నిండా ఆయన భజనే. రెవెన్యూ సర్వే శాఖలు ఈ విషయంలో జగన్కు మోకరిల్లాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భూ హక్కులు పట్టాదారు పాస్ పుస్తకం చట్టం 1971 ROR రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇక అమల్లో ఉండగా దాన్ని ఉల్లంఘించి మరి జగన్ సేవలో ఆ రెండు శాఖలు తరించిపోయాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ROR చట్టాన్ని ఉల్లంఘించి ముఖ్యమంత్రి ఫోటోలతో పాస్ పుస్తకాలను ముద్రించారు. ప్రజాధనంతో జగన్కు భజన చేస్తూ రెవెన్యూ శాఖ అడ్డగోలుగా పాస్ పుస్తకాలను ముద్రించేసింది. ఇక రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలను పరిశీలిస్తే రాష్ట్రంలోని భూములపై టైటిల్ జగన్దా లేక రైతులదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతాయి. ఒకసారి మనం చూద్దాం. పూర్తిగా విమర్శలైతే వ్యక్తమవుతున్న పరిస్థితి అంశానికి సంబంధించి కనిపిస్తూ ఉంది. అసలు పొద్దున్న లేస్తే మేము ఎందుకు చూడాలి, మా తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఈ పొలాలకు సంబంధించి కావచ్చు, ఈ ల్యాండ్స్కి సంబంధించి కావచ్చు, సో ఈ పత్రాలపైన గతంలో ఒక రాజముద్ర, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రాజముద్ర మాత్రమే ప్రింట్ అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు ఏ పేపర్ తీసినా కానీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లేదంటే ఆయన పెద్ద ఫోటో ఇవే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన టార్గెట్ ఒకటే, గతంలో కూడా చెప్పారు, 100 సంవత్సరాల తర్వాత కూడా నా పేరుండాలి, దానికోసం ఏదైనా చేస్తా అన్నట్టుగా కూడా ఆయన చెప్తున్న అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసాం హద్దురాళ్లకు సంబంధించి కూడా వాటిపైన జగన్ బొమ్మలను ప్రింట్ చేసి జగన్ బొమ్మలను రాళ్లపైన చెక్కించి వాటిని హద్దురాళ్ల కింద ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు. ఎక్కడ కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితి కనిపించింది. దాంట్లో ఎక్కడ కూడా ఈ ఏదైతే వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ కొలతలు ఏవైతే ఉంటాయో దాంట్లో రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంట్లో ఎందుకంటే కొద్ది భూమి పక్క దాంట్లోకి ఇంకొద్ది భూమి దీంట్లోకి ఆ విధంగా చాలా ఇబ్బందులు, గట్టు పంచాయతీలు అంటారు ఊళ్ళల్లోనైతే, అట్లాంటి గట్టు పంచాయతీలు ఎక్కువైపోయిన పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. ఒకసారి ఈ భూ హక్కు పత్రాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తే కనుక ఇక్కడ చూసుకోవచ్చు. జగనన్న శాశ్వత భూ హక్కు పత్రం, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం. చూస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటో మనం ఆ పత్రం ఏదైతే తీయగానే, ఆ పాస్బుక్ ఏదైతే తీయగానే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఇది ప్రభుత్వాలు అనేది నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రులు కూడా అంతే. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ముఖ్యమంత్రి రావచ్చు, ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు రావచ్చు, ఇంకో ఎవరో రావచ్చు, ఆ విధంగా ఉంటుంది. సో జగనన్న బొమ్మే ఎందుకు వేయాలి? గతంలో కూడా మనం చూసాం ఇట్లాంటి భూ హక్కు పత్రాలకు సంబంధించి కావచ్చు, పాస్ పుస్తకాలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన రాజముద్ర లోగో మాత్రమే ప్రింట్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఈ జగనన్న ప్రజాధనం, కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసి ఈ విధంగా, అంటే కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉంది ఈ అంశం, అయినా కానీ మమ్మల్ని ఎవరు ఆపేది అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకం ఈ విధంగా కొనసాగుతుంది. చూస్తే ఇక్కడ రాజముద్ర అనేది చాలా చిన్నగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కలర్ ఫోటో ఈ విధంగా ఇచ్చారు. ఆ తర్వాత డ్రోన్ ద్వారా సర్వే చేశామని గొప్పగా చెప్పుకోవడానికి. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే రైతు కూలీల సంక్షేమ ప్రభుత్వం అంటూ కూడా లోపల ఒక రాజముద్ర ఇచ్చారు. ఓకే, ఇది రాష్ట్రానికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ చూస్తే రైతు ఫోటో, ఇక్కడ చిన్నగా రైతు ఫోటో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే నవరత్నాలకు సంబంధించిన లోగో ప్రతి దానిపైన కూడా. ఇది అవసరం లేదు. ఎందుకు? ఇది ప్రజలకు సంబంధించినటువంటిది, వాళ్ళ కుటుంబానికి సంబంధించి, వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి విషయం. సో దీంట్లో జగనన్న నవరత్నాలకు సంబంధించి ఉండాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఒక విమర్శ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది ఈ రైతుకు సంబంధించిన డీటెయిల్స్. అట్లాగే మళ్ళీ ఇక్కడ మరి ఇంకొక నవరత్నాలకు సంబంధించినటువంటి మళ్ళీ ఇక్కడ ఒక దాని ముద్ర ఇవ్వడం జరిగింది, ప్రింట్ చేయడం జరిగింది. సో చూస్తే మళ్ళీ ఇక్కడ ఒక నవరత్నాలకు సంబంధించి ప్రతి పేజీలో నవరత్నాలకు సంబంధించినటువంటి జగన్ ఫోటో కావచ్చు, చుట్టూ సంక్షేమ పథకాలకు సంబంధించి మేము అమలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పథకాలన్నీ కూడా దీంట్లో అచ్చేసి ఈ విధంగా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో కూడా ఇవి ఇవ్వొద్దని ఈసీ చెప్పినప్పటికీ కూడా
ఇక్కడ ఉన్నటువంటి సీఎస్ కావచ్చు, వీళ్ళందరూ రెవెన్యూ శాఖ అత్యుత్సాహం ప్రదర్శించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఇది. సో ఇది ఇంకొక ప్రభుత్వం, వేరే ప్రభుత్వం వస్తే మరి దీని పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి. చూడొచ్చు ఇక్కడ మళ్ళీ జగనన్న ఫోటో, ఆ తర్వాత నవరత్నాలకు సంబంధించినటువంటి ఇక్కడ లోగో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా. సో ఇక్కడ ఏదైతే భూకమత పటము, సో ఆయనకు ఉన్నటువంటి ల్యాండ్కు సంబంధించినటువంటి ఏరియా ఏ విధంగా ఉందో దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా వదలలేదు, ఇక్కడ కూడా చిన్నగా నవరత్నాలకు సంబంధించినటువంటి ఫోటో వేసుకున్న పరిస్థితి కనిపించింది. సో ఇక్కడ కూడా మళ్ళీ నవరత్నాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా ఎందుకు మేము మా తాత ముత్తాతలకు సంబంధించినటువంటి ల్యాండ్, ఇది ఒక ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ, సో మేము ఎందుకు ఇవ్వాలి, ఎందుకు వేసుకోవాలి జగనన్న ఫోటో అంటూ కూడా జగనన్న సంక్షేమ పథకాలని చెప్పిస్తున్నటువంటి నవరత్నాలు, వీటి ఫోటోలు మేము ఎందుకు వేసుకోవాలంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇంకొక పాస్ పుస్తకం చూస్తే దీంట్లో మహిళకు సంబంధించింది, దీంట్లో కూడా సేమ్ ఈ విధంగానే ఆ ఫోటోను చిన్నగా ఇచ్చారు. తర్వాత నవరత్నాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా జగనన్నకు సంబంధించి ఎందుకు మేము వేసుకోవాలి అంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇక రాష్ట్రంలో భూముల నిర్వహణ కావచ్చు, చట్టాల అమలు బాధ్యత రెవెన్యూ శాఖదే. బ్రిటిష్ కాలం నుంచి ఆ శాఖ సేవలకు ఓ పేరుంది. రాష్ట్రంలో భూ యజమానులు కావచ్చు, సాగుదారులకు బ్యాంకు రుణాలు, ఇతర అవకాశాలు కల్పించేందుకు వీలుగా 1971లో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తక చట్టం ROR తీసుకొచ్చారు. ఇక ఈ చట్టంలో కాలానుగుణంగా అనేక మార్పులు కూడా జరిగాయి, సవరణలు కూడా చేశారు. కానీ దాని మూలం మాత్రం అలాగే ఉంచారు. ఈ చట్టం అమలుకు ఉద్దేశించిన రూల్స్ ప్రకారం సాగు భూమి ఉన్న ప్రతి రైతుకు పాస్ పుస్తకం ఇచ్చారు. ఆ పాస్ పుస్తకం కవర్ పేజీ ప్రారంభంలో భూమి యాజమాన్య హక్కుపత్రం, పట్టాదారు పాస్ పుస్తకం అని ఉంటుంది. దాని కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాచముద్ర ఉంటుంది, ఇందాక మనం చూసినట్టుగా. ఇక కింద భాగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ అని కూడా రాసి ఉంటుంది. ఇక ROR చట్టం రూల్స్లోని సెక్షన్ 6A ప్రకారం పాస్ పుస్తకంలో రైతు ఫోటో మాత్రమే ఉండాలి. ఆ ఫోటోపై తహసీల్దార్ సీల్ ఉంటుంది. అంతే తప్ప ఇతరుల ఫోటోలు ఉండడానికి వీలు లేదని ROR నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ జగనన్నకి ఇవన్నీ పట్టాయి కదా. ఇక జగన్ సర్కార్ ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించిందని చెప్పుకోవచ్చు. పాస్ పుస్తకాలపై జగన్ కలర్ ఫోటోలు కూడా వేయాలనుకుంది, ఆ విధంగా వేస్తున్న పరిస్థితి. ROR చట్టం ప్రకారం ఇది సాధ్యం కానందున ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ చట్టం ఆధారంగా కొత్తగా పాస్ పుస్తకాలు ఇస్తోంది. ఆ పాస్ పుస్తకం కవర్ పేజీలో పెద్దగా జగన్ ఫోటోని ఇందాక మనం చూసాం. ఇక వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అని కూడా పేరును దాంట్లో చేర్చిన పరిస్థితి. ఇక కింద జగనన్న భూ హక్కు పత్రం అనే మరో టైటిల్ కూడా దాంట్లో చేర్చారు. ఇక పాస్ పుస్తకం చివరి పేజీలో ఇందాక మనం చూసినట్టుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోను కూడా మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా ఈ లోగో కావచ్చు, మధ్యలో నవరత్నాలకు సంబంధించి కావచ్చు, మధ్యలో పెద్దగా జగన్ ఫోటోను కూడా దాంట్లో ముద్రించారు. ఇక పుస్తకంలోని ప్రతి పేజీలో ఇందాక మనం చూసినట్టుగా ప్రతి పేజీలో నవరత్నాలకు సంబంధించినటువంటి చిన్న లోగోను కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఫోటో కావచ్చు, ఇవన్నీ చాలా చిన్నగా వేసినటువంటి పరిస్థితులు అయితే దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఘనత వహించిన రెవెన్యూ శాఖ ROR చట్టాన్ని చాపలా చుట్టేసి జగన్ ముందు మోకరిల్లిందంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక చట్టంతో సంబంధం లేకుండా అప్పటికీ అమల్లోకి రాని టైటిల్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ బొమ్మలతో కలర్ఫుల్గా పాస్ పుస్తకాలు ఈ విధంగా ముద్రించిన పరిస్థితి. ఇక ఇవి చెల్లవని రెవెన్యూ న్యాయ నిపుణులైతే చెప్తా ఉన్నారు. జగన్ ఫోటోలున్న పుస్తకాలు చెల్లుబాటు కావాలంటే ROR చట్టాన్ని రద్దు చేయాలి. ఇక రెవెన్యూ శాఖ ఆ పని చెయ్యకుండానే జగన్ ఫోటోలతో పాస్ పుస్తకాలు ఇచ్చేసింది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని రెవెన్యూ న్యాయ నిపుణులు కూడా చెబుతున్న పరిస్థితి. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి జగన్ భజన చేస్తూ ముద్రించిన కొత్త పాస్ పుస్తకాలు చెల్లవని రెవెన్యూ శాఖ ఎందుకు గ్రహించలేకపోతోంది అనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ROR చట్టాన్ని ఉల్లంఘిస్తూ శాశ్వత భూ హక్కు పేరిట జగన్ ఫోటోలతో ముద్రిస్తున్న పాస్ పుస్తకాలకు 25 కోట్లకు పైన ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఇక ముద్రణ బాధ్యతను చెన్నైలోని సెక్యూరిటీ ప్రెస్కు కాకుండా ఓ ప్రభుత్వ సలహాదారు సిఫార్సు మేరకు ప్రైవేటు ప్రెస్కు కూడా అప్పగించారు. ఇది కూడా విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూ రికార్డుల డేటా అంతా ఆ ప్రెస్ చేతిలో పెట్టేశారు. ఇక
ప్రస్తుతం టైటిల్ చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించిన భూముల సర్వే పూర్తి కాలేదు. మరోవైపు ఆర్ఓఆర్ చట్టాన్ని సర్కారు వెనక్కి తీసుకోలేదు. కాబట్టి ఆర్ఓఆర్ చట్టం ప్రకారమే పాస్ పుస్తకాలు ఇవ్వాలి. రెవెన్యూ శాఖ ఉద్దేశపూర్వకంగా ఆ విషయాన్ని పక్కన పెట్టి జగన్ సేవలో తరలించిపోతోంది. 8 పేజీలుండే పాస్ పుస్తకం నిండా కలర్ఫుల్గా జగన్ ఫోటోలు కనిపించేలా డిజైన్ కూడా చేయించింది. న్యాయ సలహా తీసుకోకుండానే వాటిని ముద్రించి రైతులకు పంపిణీ చేస్తోంది. ఆ పాస్ పుస్తకాలకు అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది. అంటే ప్రజాధనంతో రెవెన్యూ శాఖ కొత్త పుస్తకాల పేరిట జగన్ భజనకు దిగింది. జగన్ సొంత సొమ్ముతో ఇస్తున్నట్లుగా పుస్తకాల నిండా ఆయన ఫోటోలు వేసింది. గతంలో రెవెన్యూ సర్వే అధికారులు ఎవరు చెయ్యని విధంగా అధికారులు పరిధులు దాటి వ్యవహరించారు. ముఖ్యమంత్రికి ఉన్న ఫోటోల పిచ్చి కారణంగా ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు అధికారులు అడ్డగోలు చర్యలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి ఒకవైపు. ఇంకోవైపు ఏదైతే ప్రైవేటు సంస్థకు ముద్రణకు సంబంధించి ఇచ్చారో సో అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, మరి ఇటు ప్రజలకు సంబంధించినటువంటి భూ రికార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇతరుల చేతిలో పడితే పరిస్థితి ఏంటి, వాళ్ళ ల్యాండ్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ భూములు ఏదైతే వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది అంటూ కూడా ఒకవైపు రైతులు కావచ్చు, ప్రజలందరూ కూడా కొంచెం టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఈ విధంగా ఏకపక్షంగా నేనేం చేసినా చెల్లుతుంది, ఎక్కడ చూసినా నా ఫోటోలో కనిపించాలి, ఎక్కడ చూసినా నవరత్నాల ముద్రలే కనిపించాలి అంటూ కూడా జగన్ చేస్తున్న ఆ పనికి పిచ్చి పరాకాష్ఠకు చేరిందంటూ కూడా ఫోటోల పిచ్చి ఇటు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి.